తమకు వచ్చిన కష్టాలు, బాధలను గురించిన ఫిర్యాదులతో వచ్చే అనుచరులకు బాబూజీ మహారాజ్ అందించే పరిష్కారం నాకు గుర్తుంది. బాబూజీ తన సుపరిచితమైన ధోరణిలో సూటిగా చొచ్చుకుపోయే తన కళ్ళతో వారి కళ్ళలోకి చూస్తూ, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని అడిగేవారు. పరిష్కారం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్న అభ్యాసి, బాబూజీ, మేము మా కుటుంబంలో చాలామంది ఉన్నాము, అందరము మీ అభ్యాసులమే అనేవాడు. అప్పుడు బాబూజీ, చూడండి, మీరందరూ కలిసి కూర్చొని ప్రార్థించండి అనేవారు. అనేక ఫిర్యాదులకు పదే పదే వారు ఇదే సమాధానాన్ని ఇచ్చేవారు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని కావడం వలన, ఏమిటిది, ఆయన ముందు సమస్యలను కుమ్మరించి పరిష్కారాన్ని ఆశించే అభ్యాసులకు బాబూజీ ఇంత సరళమైన సమాధానాన్ని ఇస్తున్నారే అని భావించేదాన్ని. ఒకరోజు నేను, బాబూజీ, మీరు కనీసం వారికి సానుభూతి కూడా చూపటం లేదు అన్నాను. దానికి ఆయన, అమ్మాయి, సానుభూతి అవసరం లేదు అని సమాధానం ఇచ్చారు. ఏ సమస్యకైనా ప్రార్థన తప్ప ఇంకేమీ పరిష్కారం ఉండదనే కళ్ళు తెరిపించే విషయాన్ని తెలుసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలే పట్టింది. బాబూజీ మహారాజ్ అందరూ కలిసి కూర్చోండి అనే సరళమైన పరిష్కారాన్ని సూచించడంలోనే మానవాళిపై వారికి గల దయ ప్రతిబింబిస్తుంది. కలిసి కూర్చోవడము ఐకమత్యాన్ని పెంపొందిస్తే, ఈ ఐకమత్యము ఒకరి పట్ల మరి ఒకరికి సహనశీలత పెంపొందించేటట్లు కూడా చేస్తుంది. అందరూ కలిసి ప్రార్థించడం ద్వారా మాస్టర్ దృష్టిని ఆకర్షించడమే కాక, వారి కృప ప్రార్థించే వారి వైపు మరల్చే విధంగా చేస్తుంది. ఒకసారి మీ అభ్యాసులకు మీకు ఎన్నో ఉత్తరాలు వ్రాస్తుంటారు, మీరు వాటన్నిటికీ సమాధానం ఎందుకు ఇవ్వరు అని నేను అడిగాను. ప్రతిసారి సమాధానం వ్రాయాల్సిన అవసరం లేదు. వారి సమస్యను నా ముందు ఉంచటం వారి కర్తవ్యం. అది నా దృష్టికి రాగానే ఆ సమస్యపై దృష్టి పెట్టడం వలన అక్కడితో వారి పని పూర్తయినట్లే. నేనెందుకు ప్రతిసారి సమాధానం రాయాలి? దానివలన వారికి ప్రయోజనం ఏమీ ఉండదు అన్నారు. బాబూజీ ఎన్నో విధాలుగా పనిచేస్తారని ఆ తర్వాత నేను తెలుసుకున్నాను. వాటిని అర్థం చేసుకోవడం మనకు చాలా కష్టం. మాస్టర్ ఎంచుకునే మార్గాలను బహుశా మనం ఎన్నటికీ అర్థం చేసుకోలేం. మన వైపు నుండి కేవలం వారి పట్ల మనం చూపే విధేయతే మనకు సహాయపడుతుంది. Really, what we do generally, we want that God may help in all our actions. Of course, divine purity gets followed. If we are ill, He must cure me also. Yes, everybody wants. Of course, prayer you can do, that is correct. But you cannot influence God to do a certain thing. Mm-hmm. And it is a very vast subject. Sanskar and everything comes. He has given you power. Of course, we do not realize that in life. Immense power is all. But keeps the key in his hand also.